హలో. టైమ్ 10:25 అవుతుంది. ఇంకెప్పుడు లేస్తావు ఇడియట్? పొద్దునే లేచి ఏం పీకాలి సుజీ డార్లింగ్? అందుకే పెళ్లి చేసుకో అంటున్నా. చేసుకొని అత్తమామలు ఏడుస్తున్నారని పొద్దున్నే లేవటం, మొగ్గుడు ఆఫీస్కి పోయే వరకు అన్నీ సర్ది పెట్టడం, మళ్ళీ సాయంత్రం వాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ డిన్నర్ అయిన తర్వాత వాడికి మూడు తెప్పించి మంచం మీద దొరలడం. అంతేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా? నీ దాంట్లో నోరు పెట్టలేమే బాబు. దేంట్లో? అంటే నీ నోట్లో నోరు పెట్టలేమే. అయినా ఒకడు మన వెనకాల తిరగడం, పొగడడం, ఆ ఆనందంతో మనం వాడిని లాలించి అలాగే వాడితో మంచం మీద దొర్లడం, ఆ ఆనందం నీకేం తెలుసే? దానికి పెళ్ళెందుకే నా బుజ్జి డార్లింగ్. వీక్డేస్లో ఆఫీస్లో, వీకెండ్స్లో పబ్స్లో అలాంటి వాళ్ళు ఎదురు ఖర్చు పెట్టి మరీ దొరుకుతారు. నీ దానికి దూలెక్కువే, నీతో మాట్లాడలేము. నాలుకేగా? అవునవును, నాలుకే. నువ్వు ఒక్కదానివి సెన్సర్ వాళ్ళు ఫ్రీ చెయ్యేలా మాట్లాడతావు. ఆహా, నీకెలా అర్థమవుతుంది? సరే గాని రేపు మన సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు నైట్కే రిసార్ట్కి రీచ్ అవ్వాలి. అవును, రేపు జనతా కర్ఫ్యూ కదా, మనం ఈరోజు నైట్ వరకు రీచ్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 30 మినిట్స్లో అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపు. ఓకే దీపు, బాయ్. బాయ్ డార్లింగ్. హలో డేవిల్స్. హాయ్ సుజీ. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఈరోజు మిడ్నైట్ కల్లా మనం రీచ్ అయిపోవాలి. రేపు ఫుల్ డే మనం ఎంజాయ్ చేసి అండ్ ఎల్లుండు అంటే 23rd మార్నింగ్ ఎవరి కొంపలికి వాళ్ళు రీచ్ అయిపోదాం. ఆ ఎంజాయ్ ఏంటో చెప్పమ్మా, మేం కూడా ప్రిపేర్ అవుతాం. ఏముంది, వండడం, తాగడం, తినడం, పడుకోవడం. హొసే సూజీ, నీకెప్పుడు పడుకోవడం మీదే ధ్యాస. వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఇది కాదు, రేపు ఓన్లీ తినడం, తాగడం, ఎగరడం. ఎవ్వరి లోకలు ఉండద్దు, మధ్య ప్రపంచం. అన్నీ మర్చిపోయి ఆడాలి, పాడాలి, తాగాలి. ఓకే, ఎస్. రేపంతా మనకి అన్నీ నేను అరేంజ్ చేస్తాను, మీరంతా వచ్చేయండి, ఓకేనా? ఓకే. హే, 1 మినిట్. వచ్చేటప్పుడు అందరూ ఒక ఎక్స్ట్రా కాస్ట్యూమ్ తీసుకురండి, స్విమ్ సూట్తో సహా. ఓకే. మా దొంగతనం తగలై ఒక్కట్లేదు. ఏంట్రా అరుస్తున్నారేంట్రా? ఊర్లోకి పులి వచ్చినట్టుగా, పెరట్లోకి పాము వచ్చినట్టుగా దొంగ దొంగ అంటారేట్రా? ఎవడు దొంగ కాదురా? ఎవడు దొంగ కాదు? ఎవడ్రా దొంగ కాదు? యారా తాడి, నీ తల్లి మీద, చెల్లి మీద, ఆలి మీద, నీ అయ్యి మీద, ఇంటి మీద, పంట మీద, పాడి మీద, పశువు మీద, నీ బతుకు మీద, నీ మగతనం మీద ఒట్టే చెప్పరా? నువ్వు చిన్నప్పుడు బడిలో పలకలు బలపాలు దొంగతనం చేయలేదా? ఓరు బోడి, నువ్వు మీ అమ్మ పోపుల డబ్బాలో సిల్లర్ దొంగతనం చేయలేదా? యారా, నువ్వు మీ నాన్న పరసలో నోట్లు దొబ్బిలేదా? ఒరే తెల్లతోలు, నువ్వు ఎంతమంది అమ్మాయిల మనసులు దోసుకోలేదురా? అవునరా బాడీ బిల్డర్, నువ్వెంతమంది అంకులు లేనప్పుడు ఆంటీల్ని మళ్ళీ మీసాలు తిప్పుతావు? రాయ్, నేను ఒక విషయం చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేసినోడే. దోపరేగంలో చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన దొంగతనం చేయడానికి పక్కింటికి వెళ్తే అల్లరి దొంగ, చిలుపు దొంగ, చిట్టి దొంగ, చిన్నారి దొంగ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇప్పటికీ చిట్టి చిట్టి పాదాలు వేసి లోపలికి వెల్కమ్ వెల్కమ్ అని ఇంట్లో పిలుస్తారు కదరా. నేనేదో చిన్నపిల్లకి శాఖలెంట్ ఇచ్చి మెడలో గొలుసు లాగేద్దామంటే శాఖలెంట్ సప్ప నుంచి బేరమని అరిసింది. ఆయన గొలుసు కొట్టడానికి నేను వస్తే, నన్ను కొట్టడానికి మీరు వచ్చారా? అరే, కోటి విద్యలు కూటు కోసమేరా, ఇది కూడా అందులోకి విచ్చారా? దయచేసి నా దొంగతనం చేసుకున్నాడు రా. చేసుకోండి అమ్మా, అది చేసుకున్నారా? రే మరి అంకులు వెళ్ళిపోయి ఉంటారా? నీకు మీసాలు తిప్పే టైం ఏం తెలియదు. ఇక అందరూ వెళ్ళండి, చెప్పాను కదా, ఇది నా కాన్సెప్ట్. నాకు అవతల బోర్డు పనులు ఉన్నాయా, వెళ్ళొస్తా. అదే సరేనా? మళ్ళీ ఎవడురా పట్టుకున్నాడు? వద్దులే బాబాయ్. పర్లేదు బాబాయ్. అబ్బా, ఎంత ఎమోషనల్గా చెప్పినా సరే వీళ్ళకి అర్థం కాలేదా? ఏం ప్రేక్షకులో ఏంటో.
హాయ్ సోఫీ, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజా? ఏంటది? నువ్వు నాకు ప్రపోజ్ చేసి 2 months అయింది కదా. నేను కూడా యాక్సెప్ట్ చేసి 1 month అయింది. అవును. కానీ మన ఇద్దరం కలిసి కాఫీ కూడా తాగలేదు. తాగలేదు కదా. సో నీతో జర్నీ చేయాలనిపిస్తుంది. జర్నీయా? ఎక్కడ చెప్పు. గోవా, థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూర్, స్విట్జర్లాండ్. కమ్ డౌన్. దానికి చాలా టైం ఉంది. జస్ట్ 40 kilometers అంతే. మా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేశారు. పార్టీయా? ఆగుతావా? అంత ఎక్సైట్ అవ్వకు. ఎనీవే, నీకు వాళ్ళని పరిచయం చేసినట్టుంటుంది, మనకు సరదాగా ఉంటుంది. రేపు మనం పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళే చేయాలి కదా. నిజమే, ఈ మధ్య పెళ్ళిళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్సే ఎక్కువ చేస్తున్నారు. అలాగే, సరే రేపు నువ్వు రెడీగా ఉండు, నేను కాల్ చేస్తాను. వెళ్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్డర్ చెప్పు చాలు. ప్యారర్. ఈ అమ్మ చేతులు చూస్తే దురదొచ్చేస్తున్నాయి. కొట్టేద్దామంటే ఏది దొరకదు. ఈ దొంగల కనసేసిన ఏట్రా బాబు, ఏదో చేయాలి. ఈడెవడో అడవిలో నుంచి వచ్చి బాగా సంపాదించినట్టుగా ఉన్నాడు. పెద్ద కారే కొన్నాడు. బయట డోర్ వదిలేండు, లోపల కీసు వదిలేండు. మంచి టైమే. సీజనే మారలేదు, మన సీజనే. ఎంత చక్కగా ఉన్నావే. రంగు బాగుంది, తలతల ఆడిపోతాను. దీన్ని నట్టి చెట్టుకు కొట్టేసి ఆన్లైన్లో పెట్టేస్తే 1 లక్షన వస్తుంది. అందరికి అడ్జస్ట్ అయిపోతే సరిపోద్ది. ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఏంటి సార్ వినబట్లేదు? యారా కార్ ఎక్కి 2 నిమిషాలు అయింది, కార్ తీవే. ఐ నాట్ డ్రైవ్ సార్. కాదా? ఐ నాట్. మరి దిగడం వచ్చా? అయ్యో చాలా బాగా వచ్చు సార్. ఇప్పుడు ఏంటి సార్ కొడతారా? ఏ డౌటా? సార్ మీ కుంఫు, ఉషా, కరాటీ, బాక్సింగ్ వచ్చా? నేను కొట్టాలంటే అన్ని నేర్చుకుని రావాలంటారా? ఓహో అలాగంటారా? అవసరం లేదు లేండి. నేను సార్ 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 ఆగరా, ఆగండి సార్. పాప నన్ను కొడితే మీరు టైడ్ అయిపోతారు సార్. ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేయండి, లేదంటే నైట్కి మేడం మూడు రాదు. అదే సార్, ఇస్త్రీ సొక్క బాగా నలిపాను రా, అందుకే డ్రైవింగ్ చేసుకోవాలి. వావ్, సింబల్ ఆఫ్ లవ్. భలే ఉంది కదా, సూపర్. ఇది డిజైన్ చేసింది ఎవడో గానీ షాజహాన్ తమ్ముడో జూలియట్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఓ ఇస్ ఇట్? సోఫీ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? అది నీకు తెలుసా, లవర్స్కి మొదట కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి, ఆ తర్వాత చేతులు కలుసుకుంటాయి, ఆ తర్వాత పెదవులు పదవులు కలుసుకుంటాయి. నువ్వు ఇప్పుడు ఈ పులిహార ఎందుకు కలుపుతున్నావు? అంటే మనం అన్నీ ఒకేసారి కలిపేసుకుందాం అని. హలో, పార్టీంగ్ అంటే ఓన్లీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అర్థమైందా? అంతేగాని రొమాన్స్ కాదు. పోనీ ఒక ముద్దన్నా ప్లీజ్. నో. ఈ లేడీస్ అంతా ఏరా ఏమైపోయారు? స్నానాలు చేస్తున్నట్టున్నారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వంటలకే స్నానం చేయడం ఏంటి? మనం వెళ్ళి హలో, మీరు పెళ్ళైంది కాబట్టి ఏమైనా తవ్వుకుంటారు, మరి మేమేం తవ్వాలి? పెళ్ళి ఉన్నప్పుడు ఎవరి దారిలో తోముకోవాలి. బాబు, నేను ఇక్కడ వాచ్మెన్ని. ఈ 2 days మీకు ఏం కావాలో చెబితే నేను అరేంజ్ చేసి పెడతాను బాబు. ఏం చెప్పినా అరేంజ్ చేస్తావా? ఓన్లీ మందు విందు మాత్రమే బాబు. సరే రేయ్, ఏం చెప్దాం? సరే వెయిట్ బ్రో, మనం ఎప్పుడు చేయని ఎంజాయ్ చేద్దాం వచ్చాం, ఎప్పుడు తిన్న ఫుడ్ తిందాం. సరే ఓ పని చెయ్యి, ఇక్కడ దగ్గరలో అడవి ఉంది కదా, మంచి అడవి మేట ఏమైనా దొరుకుతుందా? ఉంది బాబు. అడవి మేట ఏంటి బాబు?
ఎంత మాట్లాడవేంటి బాబాయ్ నువ్వు? ఇప్పుడు కోడి, మేక, చేప, రొయ్య, పీత ఇవి మనతో పాటు బతికే జీవాలు. అలా కాకుండా మనకి దూరంగా అడవిలో బతికే జీవాలు ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి బాబు. ఆ తర్వాత మనం పోలీసులకు దొరుకుతాం. ఆ జీవాల జోలికి వెళ్తే మన జీవితాలు జైలుపాలు అవుతాయి బాబు. బాబాయ్ అమ్మో వద్దు వదిలే. బాబోయ్, వద్దు నువ్వే చెప్పు. మా లేడీస్ని కూడా అడిగి చెప్తాం. నువ్వు అలాగే బాబు. చెల్లు. జైలంట ఎవడెళ్తాడు బా. అర్జున్ భయ్యా మీ ఆవిడ బెల్ల ఉంది భయ్యా. ఏయ్, నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుందని ఏ బాయ్ ఫ్రెండ్తోనని చెప్పు, కానీ మీ ఆవిడ బాగుంటుందని ఏ మొగుడితో అనకూడదురా. నువ్వు ఆగు భయ్యా, నేను కాంప్లిమెంట్ ఇచ్చా, నువ్వు కామంతో చూసావు. నీ ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? మనం ఇక్కడికి వచ్చింది పార్టీ చేసుకోవడానికి. వెయిటింగ్ ఇక్కడ. ఏంటి అప్పుడే వచ్చేసావు? మీ లేడీస్ వచ్చేసరిగా ఆర్డర్ ఇస్తే ఏర్పాటు చేస్తా. తను వాచ్మెన్, మన పార్టీకి కావాల్సిన అరేంజ్ చేస్తాడు. అవునా? ఇలా రా, ఇలా రా. కమ్, కమ్. వస్తున్నానండి. సరే, నాకు చికెన్ కావాలి. నాకు బిర్యానీ కావాలి. ఇక